సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. మనకి ఈ రోజు ఈవెంట్ మొత్తం వీడియోగ్రఫీ కవర్ చేసేది మురళీకృష్ణ ఫోటోగ్రఫీ. సో మీకు కూడా ఏదైనా ఈవెంట్స్ అవసరం ఉంటే తక్కువ ధరకి మంచి క్వాలిటీస్ వంటి చేసుకోండి. మన అవుట్పుట్ వచ్చిన తర్వాత చూడండి, ఓకేనా? అండ్ ఫోన్ నెంబర్ వచ్చేసి మన గ్రూప్లో వేసేస్తాం అని చెప్పేసి దాదాపు 1.5 years నుండి అనుకుంటే ఈ రోజు వీలు కావడం జరిగింది. ఇది ఒక చిన్న మీమ్ మా బాయ్స్ గ్రూప్ లోపల ఎక్కువ చక్కర్లు కొట్టింది ఇదే. ఏంటిదంటే కలుద్దాం అనుకున్న ప్రతిసారి అక్కడ 10th బ్యాచ్ అందరు గెట్ టుగెదర్ పెట్టుకుందాం అంటే ఒకడేమో లేడీస్ వస్తేనే వస్తా అని ఒకడు అంటాడు, ఒకడేమో వీడేమో లేడీస్ ఎందుకు రా మనమే బయటకు సిట్టింగ్ చేసుకుందామని ఇంకొకడు అంటాడు, ఇంకొకడేమో ఇవన్నీ వేస్ట్ అసలు ఏదొద్దు ఏం సాధించినామని గెట్ టుగెదర్ చేసుకుందామని చెప్పేసి ఒకరు అంటే ఒక్కొక్కరి భావన అనేది. ఈ ముగ్గురు తప్పిపోయారు తెలిసి ఆచూకీ చెప్పిన వాటికి వారికి 180 ml 90+90 ml అని చెప్పేసి, ఓకేనా? ఎందుకంటే ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా పెట్టారు. నెక్స్ట్ ఇది మనకు తెలియకుండా ఏదో హోటల్లో పార్టీ చేసుకున్నట్టున్నారు. ఓకే, సో గోల్డెన్ మ్యాన్ తో గోల్డ్ మ్యాన్ క్యాప్షన్ వచ్చేసి. నెక్స్ట్ ఇతను గుర్తున్నాడా మనకి? తెలియదా? కృష్ణ బాలగామ. ఓకే, నెక్స్ట్ చెప్పకుండా చూద్దామంటున్నారు. సో ఎవరో తెలుసా? పేరు చెప్పగలుగుతారా? గుర్తున్నాయా పేర్లు? ఎవరు? సంతోష్.
క్యాప్షన్ అమ్మాయి కూడా అనిపిస్తుంది కానీ అల్లరి పిల్లడు అన్నమాట. సంగుబాయ్ రైట్. ఇతన్ని గుర్తుపట్టాడు చూద్దాం. గుర్తున్నాడా? ఈయనతో ఉండడం అంటే నిజంగా సాహసమనే చెప్పాలి. ఎందుకంటే 6th 7th లో ఎన్ని దెబ్బలు తిన్నా నేను జీవితంలో అన్ని దెబ్బలు తినలేరు. అట్లాంటి సాహసం. అప్పట్లో అమ్మాయి కూడా ఉండే, ఇప్పుడు చెప్పలేను. వేల మందిలో ఉన్నాడు, గొంతుతో గుర్తుపట్టవచ్చు మన నరసింహారెడ్డిని. నెక్స్ట్ ఇది గుర్తుపట్టండి. గుర్తులేరా? రైట్, యాసిన్. ఏంటిదంటే క్యాప్షన్ చూడండి, ఫస్ట్ బెంచ్ యోధుడు. దీని లోపల వారియర్స్ 3-4 ఉన్నారు. దాంట్ లోపల ఫస్ట్ వారియర్. ఓకేనా? ఎందుకంటే ఒక బెంచ్ మీకు ఐడియా ఉందా? ఒక బెంచ్ అడ్డం ఉండేది. క్లాస్ రూమ్కి వెళ్తే ఒక బెంచ్ అడ్డంగా ఉండేది. దాంట్లో కూర్చోడానికి కొట్టుకునే దాంట్లో ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ యోధుడు నంబర్ 2. అంటే ఈ పేస్ గుర్తుపట్టేదైతే అంతే, ప్రత్యేకంగా ఏం అవసరం లేదు. ఓకేనా? అందరూ గుర్తుపడతారు. సో సిద్ధలింగం ఉందా? ఒక్కసారి చేయలేవా? రైట్ రైట్. నెక్స్ట్ యోధుడు నంబర్ 3. ఇప్పటికీ గుర్తుపట్టేదా? ఎవరు? రషీద్ భాయ్. ఇప్పుడు అంటే అప్పుడు ఏ గెటప్ లో ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే స్టైలిష్ గా ఉన్నాడు. ఒకసారి రషీద్ భాయ్ లేవు 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 అందరూ ఒకసారి సేవ్ చేయించు అట్లా. రైట్. నెక్స్ట్ అంటే ఇది డౌట్ఫుల్ అన్నమాట. ఈ ఫోటో అనేది దాంట్లో ఉండేనా లేదా అనేది గుర్తుపడతారా? ఎవరు? పండరి. ఓ పండరి పండరి భాయ్. రైట్, అది పండరి. నెక్స్ట్ ఈ ఫోటో ఉన్నది ఈ పర్సన్ మైపారెడ్డి భాయ్. రైట్. వచ్చిర్రా భాయ్? ఒక్కసారి ఇంకా సీను రాలే. ఓకే రైట్. చెప్పుకోండి చూద్దాం. తుకారాం. ఇప్పుడు ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఇది తుకారాం. ఓకే నెక్స్ట్ సుబ్బు అండ్ సీను ఇద్దరు కూడా మిస్ ఉన్నారు, ఈ రోజు లేరు, అబ్సెంట్ ఉన్నారు. నెక్స్ట్ ఈ బాయ్ గుర్తున్నాడా? మీరు మైక్ కూడా కొంచెం సైలెంట్, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మీ ఊరు మీకు గుర్తుపడతారు కాబట్టి. రైట్. రవి బాయ్ ఒకసారి. రైట్. ఆ రవి ఈ రవి. రైట్ రైట్. ఆల్రెడీ లేచింది ఎవరు? శంకర్ శంకర్ పటేల్. గుర్తుపట్టండి. గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. సాజిద్ భాయ్ అక్కడ ఇవ్వడా? నెక్స్ట్ ఇది ఎక్కడో కలిసిర్రు మాకు పిలవకుండానే. మీరు ఎప్పుడు కలిసారు? ఎవరెవరు ఉన్నారు దీంట్లో? సంగారెడ్డి, రాజు, నారాయణ. ఇక్కడ వాళ్ళే చెప్పాలి, వాళ్ళ పక్కన ఎవరు కూర్చున్నారండి. సిద్ధలింగం అక్కడ, తర్వాత కుబేందర్ రెడ్డి, సదానంద రెడ్డి. ఓకే, మేబీ ఐ థింక్ వాళ్ళు మన బ్యాచ్ కాకపోవచ్చు. అయితే అప్పటి లోపల చాలా తవ్వకాల లోపల బయటికి వచ్చిన ఈ ఫొటోస్ అన్ని ఏదో ఒక సందర్భం లోపల సార్ వాళ్ళతో అట్లా సరదాగా దిగిన ఫోటో ఇది.
ఇక్కడ వచ్చేసి ఇది ఎవరో చెప్పగలుగుతారా? అంటే 30 ప్లేస్ ఉన్నారు కదా, స్టార్ట్ అయితే ఓకే. నగేష్, విజయ్, హనుమానాచారి, తుకారాం, పండరి. నేను కూడా 30 ప్లేస్ కొంచెం కనిపించట్లేదు ఓకే. తర్వాత నారాయణ, రషీద్ సారీ, మసూద్ రెడ్డి సార్, భవన్ దాస్ సార్, ఇది ద గ్రేట్ జహాంగీర్ అండ్ శ్రీనివాస్ ఓకే రైట్. ఇది ఓటేషన్ 2018 లోపల నారాయణ, శ్రీనివాస్, మల్లికార్జున్ అండ్ విజయ్. ఇది కూడా అప్పటి లోపల బాగా గుర్తు. ఒక రీల్ తీసుకొని కెమెరా అద్దెకు తీసుకొని మొత్తం ఫోటో షూట్ చేసినాము. దాంట్లో భాగంగానే ఇవన్నీ 10th క్లాస్లో దిగిన ఫోటో. బెంచ్లో ఒకదానిపైన ఒకటి వేసి చివరి లోపల దిగింది. దీని లోపల కూడా విజయ్ రైట్. విజయ్ ఇది ఎవరు చెప్పగలుగుతారా? చారి, ఇది రషీద్, తుకారాం, లడ్డుబాబు, పండరి, నారాయణ ఓకే. నెక్స్ట్ ఇది ఐ థింక్ సార్ ట్రాన్స్ఫర్ అప్పుడు అనుకుంటా కాదా? మేబీ కావచ్చు సార్. ఉపాధ్యాయ దినోత్సవం ఆ సందర్భం లోపల దిగిన ఫోటో. ఇది మన బ్యాచ్ కాదు. ఈ నర్సింగ్లో గుర్తున్నాడా? ప్రస్తుతం ఈ రోజు ఉండుంటే ఇంకా వేరే హడావిడి ఉండేది, అది వేరే రకంగా ఉండేది. సో నర్సింగ్లో ఇది నేను, వెంకటరావు సార్, తుకారాం, ఇది మన జూనియర్ అండ్ శ్రీనివాస్. నెక్స్ట్ సో ఈ ఫోటో లోపల ఏదైనా లైట్ గా గెస్ చేయగలుగుతారా? ఫస్ట్ ఉన్నది ఎవరు? కనీసం ఫోటోలో ఉన్నోళ్ళన్నా చెప్పాలి. ఏడిపోయిన నారాయణ ఒక్కడే కనిపిస్తున్నాడా? మేము లేమా? రషీద్, హనుమానాచారి, నగేష్, ఐ థింక్ మధ్యలో తుకారాం అనుకుంటా. దాంట్లో పండరి కూడా ఉంటాడు. చివరికి నేనున్నా ఓకే. మీరు ఉంటే వెతుక్కోండి ఒకసారి ఓకేనా? రైట్. నెక్స్ట్ దీంట్లో చెప్పగలుగుతారా? రైట్. ఎక్కడ సార్? ఫస్ట్ అంటే ఇక్కడ సైడ్ వచ్చా? ఓకే ఇక్కడనా? ఓకే రైట్. ఇక్కడ విజయ్, ఇక్కడ రషీద్. కొంచెం గడ్డి చెప్పండి, నేను ఇంకా చివరి వరకు మాట్లాడాలి. ఇక్కడ జయంగిరి క్లాస్, ఇక్కడ రషీద్, ఇక్కడ తుకారాం, ఇది గోల్డ్ మ్యాన్, ఇది లేనబ్బా. కాకపోతే ఆ ముందు పోల్చుకుంటే అలా గుర్తు కొట్టడం కష్టమే. ఓకే రైట్. నెక్స్ట్ దీంట్లో చెప్పండి. దీంట్లో దొరికి కనిపిస్తుంది కదా, ఏం చేయలేదు, కొంచెం దగ్గరకు వచ్చాను చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ ఫోటోలు తీసినవి. జూమ్ రైట్ ఎగ్జాక్ట్లీ. వెంకటరావు సార్, గుండయ్య సార్, భవన్ దాస్ సార్, సత్యయ్య సార్, నరసింహ సార్, మసూద్ రెడ్డి సార్. సో ఈ నిల్చున్న కూర్చున్న కళాఖండాల లోపల మీకు ఎవరన్నా తెలుసా? కొంచెం జూమ్ చేయి. కూర్చున్న వాళ్ళు తెలుసా? ఒక యాసినా? యాసిన్ కాదనుకుంటా. యాసినేనా?
ఓకే యాసిన్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుందాం అతను కాదు అది వే ఐ థింక్ అని కొంచెం జూమ్ తర్వాత కొంచెం గట్టిగా చెప్పండి అబ్బా ఆ ప్రశాంత్ భాయ్ మిస్టర్ పెప్పే పెప్పే పెద్ద రషీద్ తుకారాం మళ్ళీ ఒకసారి జహాంగీర్ నారాయణ నిలుచున్న దాని లోపల రైట్ ఆయన దేవిలో కూర్చున్నాడు ఆయన చెప్పాలి పటేల్ ఇక్కడ ఇక్కడ నాని పటేల్ ఎగిరూడు ఇది ఎప్పటి ఫోటో ఇది జాతరలో దిగిందా కాదా గబ్బర్ సింగ్ అదే డౌట్ సార్ క్లారిఫై చేసుకుంటున్నాను ఇది ఉపాధ్యాయుల వేడుకల సమావేశం అప్పటి ఫోటో ఐ థింక్ ఇది దీని లోపల చెప్పగలుగుతారా ఓకే రైట్ సో ఇది కూడా అప్పటి లోపల ఆ రోజు దిగిన ఫోటోని దీని లోపల మ్యాక్సిమం రిపీటెడ్ పర్సన్స్ ఉన్నారు కాకపోతే ఒక కొత్త వ్యక్తి ఆడండి ఇప్పటిదాకా లేని ఫోటోలలో నగేష్ విజయ్ నారాయణ ఇంకో నగేష్ అది కూడా చెప్తా ఇతను ఎవరు రైట్ ఎగ్జాక్ట్లీ రాజశేఖర్ తర్వాత ఈ పర్సన్ చెప్పండి ఏ నరసింహారెడ్డి మన దగ్గర ఇద్దరు ముగ్గురు డిఎన్ఆర్ ఓకే నెక్స్ట్ తర్వాత పర్లేదబ్బా మంచి గుర్తు పట్టారు ఈ ఫోటో ఇది ఐడియా ఉందా గుర్తుందా ఎంతమంది గుర్తుంది ఇది ఏ సందర్భంలో తీసుకున్న ఫోటో ఏమైనా సార్ కాదు సార్ ఈమె శైలజ ఎక్కడ సార్ ఏమైనా రైట్ స్వర్ణ కుమారి ఈమె పక్కన సరస్వతి ఓకే ఎక్కడ రామమ్మ సరస్వతి మనోర్ జూనియర్ రైట్ ఇక్కడ కొంచెం రైట్ ఇంకెవరన్నా గుర్తుపట్టగలుగుతారా ఇందులో శ్రీనివాస్ పర్సనాలిటీ మధ్య నేనే ఇక్కడ ఐ థింక్ ఇంకెవరన్నా అట్లా గుర్తుపట్టినట్టు అనిపిస్తుందా లేదంటే ఫోటోని ఈ పర్సనాలిటీ ఇది ఎప్పటిదో ఒకసారి వెయిట్ చేయాలి ఫోటో జెడ్పీహెచ్ఎస్ మనవర్ 2005-6 రీయూనియన్ పార్టీ సార్ పెళ్లి ఫోటో సారీ నారాయణ గారి దీని లోపల నారాయణ పెళ్లి అప్పుడు దిగిన ఫోటో ఇది ఓకేనా అంతే ఫ్రెష్ ఫోటోస్ ఉన్నాయి కాబట్టి అందరూ గుర్తుపడతారు దీని లోపల నెక్స్ట్ ఇది అల్టిమేట్ ఫోటో ఫైనల్ ఫోటో దీని లోపల
ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది వెతుక్కోండి. గుర్తుపట్టగలుగుతారా? కొబ్బరికాయ కొడుతుండే దుకాణం స్కూల్లో. అప్పుడు గర్ల్స్ దగ్గర డబ్బులు ఉండకపోతుండే. ఇప్పుడు వాళ్ళకి ఒక కోరిక ఉంది, దుకాణం డబ్బులు అడగాలి, మనం అందరం డబ్బులు ఇవ్వాలి అని. అంటే ఫీల్ అవ్వడానికి లేదు, స్వీట్ మెమొరీ అని నో ప్రాబ్లం. శివ అండ్ శంకర్, సంతోష్, తుకారాం, డ్యాగన్ వీళ్ళంతా ముగ్గురు రావాలి, ఒక 5 మంది రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఈశ్వరయ్య సార్ మన లాంగ్వేజ్లో ఇంగ్లీష్ను బోధిస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూ మనకి చక్కగా ఇంగ్లీష్ బోధించినట్టు ఈశ్వరయ్య సార్ ఈవెన్ వాలీబాల్ ఆడడంలో కానీ మనల్ని ఎంకరేజ్ చేయడంలో కానీ ముందుకు మనల్ని ముందుకు తెచ్చుకున్న ఈశ్వరయ్య సార్ని ఆహ్వానిస్తున్నాను. తర్వాత మనకు ఫిజిక్స్ను బోధించినటువంటి కిషన్ రావు సార్, మనకు ఫిజిక్స్లోని అసలు అర్థం కాకపోయినా అన్ని విషయాల్లో చక్కగా అర్థమయ్యేటట్టు బోధించినటువంటి కిషన్ రావు సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. తర్వాత బయాలజీ వెంకటరావు సార్ గురించి చెప్పాలంటే అప్పట్లో అంటే బాగా ఫేవరెట్ స్టూడెంట్ గా ట్రీట్ చేసేవాడు. నాకు స్పెషల్ గా చెప్పాలి అఫ్కోర్స్ అది కూడా. ఎందుకంటే సార్ క్రికెట్ బాగా ఆడేవాడు. క్రికెట్ ఈవెన్ మనం 4:30 కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా క్రికెట్ ఆడి సాయంత్రం 5:30 వరకు స్టే చేసి 6:30 వరకు వెయిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈవెన్ వాలీబాల్లో పార్టిసిపేట్ చేసేవారు. భౌతిక శాస్త్రాన్ని జీవశాస్త్రాన్ని మనకు చక్కగా బోధించినటువంటి వెంకటరావు సార్ గారిని ఆహ్వానిస్తారు. వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. ఒక సబ్జెక్ట్ కాదు, మనకు సోషల్ చెప్పాడు, మ్యాథ్స్ చెప్పాడు. ఈ సబ్జెక్ట్ కాదు, మనకు సరౌండింగ్ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రతిసారి క్లాస్లో అంటే మ్యాథ్స్, ఈవెన్ మ్యాథ్స్ సార్ అయినప్పటికీ మ్యాథ్స్ గురించి కాకుండా ప్రతి సబ్జెక్ట్ గురించి టచ్ చేస్తూ మనల్ని ఎంకరేజ్ చేసినటువంటి భగవాన్ దాస్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మన సార్ వాళ్ళను పుష్పగుచ్చములు మరియు శాలువాతో సత్కరించవలసిందిగా మన తోటి స్నేహితులను ఆహ్వానిస్తున్నాను. సేమ్ ఇంతకుముందు అనుకున్నాం కదా, వచ్చేసి వీరశేఖర్ సార్ గారిని సన్మానించవలసిందిగా. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్లాస్ గురించి, బాగా
ఇటు చూడు నందు నందు చూడు కాశీ ఇటు చూడు మళ్ళీ క్లాస్ నచ్చినట్టున్నారు. అన్న అన్న అడ్డం నిల్చుంటే Thank you very much. నెక్స్ట్ రీసెంట్ గా రషీద్ అంతే ఉన్నాయి సుధానందరెడ్డి ఎట్లా ఉండండి సార్ ఇటు చూడండి అతను ఒక వీడియో ఇస్తా పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం
నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ క్లాప్స్ ఒక్కసారి. ధైర్యవంతుడు సార్, యోధుడు అని అందుకనే పేరు పెట్టినాము. స్టూడెంట్స్ అందరికీ నా తరపు నుండి హృదయపూర్వక నమస్కారం. నా పేరు మొహమ్మద్ యాసిన్. నేను ఎస్ఎస్సి మనూరు నుంచి కంప్లీట్ చేసుకున్నాను. ఊరి పేరు బెల్లాపూర్, మనూరు మండల్, బెల్లాపూర్ విలేజ్, మనూరు మండల్. నేను ఏంటంటే ఎస్ఎస్సి ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి సాధన జూనియర్ కాలేజ్ ఎంపీసీ గ్రూప్ బోధన నుంచి కంప్లీట్ చేశాను. తర్వాత కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల డిగ్రీ రెగ్యులర్ చేయలేకపోయాను. డిగ్రీ వచ్చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేశాను 2014లో. ఆ తర్వాత నేను డిప్లొమా చేశాను కంప్యూటర్లో. ఆ తర్వాత నేను టైప్ రైటింగ్ చేశాను లోవర్ అండ్ హయ్యర్ 2011లో. ఇప్పుడు వచ్చేసి నేను ఇంత చదువుకొని ఈ మొత్తం చదువు మొత్తం పూర్తి చేసుకొని టెక్నికల్ ఫీల్డ్లో టైపిస్ట్గా పనిచేస్తున్నాను. నిమ్స్లో ఏంటంటే నిమ్స్ హాస్పిటల్లో మెడికల్ రియంబర్స్మెంట్ ఎంప్లాయీస్ది ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్, సిఎంఆర్ఎఫ్, ఈఎస్ఐ హెల్త్ ఇన్సూరెన్స్ దీనికి సంబంధించిన మొత్తం నేనే చూసుకుంటాను. 2012 నుంచి అక్కడే ఉన్నాను. రీసెంట్లీగా ఎగ్జామ్ రాశాను పర్మనెంట్ కోసం, క్వాలిఫై అయ్యాను. కోర్టులో కేసు నడుస్తుంది, అది కూడా పర్మనెంట్ అవుతుంది. పర్మనెంట్ కోసం టైపిస్ట్గా. ఫ్యామిలీ నా మ్యారేజ్ జరిగి 2 సంవత్సరాలు అయింది. పిల్లలు అయితే లేరు. రైట్, థ్యాంక్ యూ. గడ్డ మాత్రం వచ్చింది ఫేస్. థ్యాంక్ యూ యాసిన్ బాయ్. తొందరగా రావాలి. గర్ల్స్ కోరిక వరకు సిద్ధంగా వేదికను అలంకరించిన గురువులకు నా పాదాభివందనం. నా పేరు రాజశేఖర్, మా ఊరు అలుగోలు, హైదరాబాద్ దగ్గర. నాది డ్రైవింగ్ స్కూల్ రన్ చేసుకుంటూ నేను జీవితాన్ని కొనసాగిస్తున్నాను. డ్రైవింగ్ స్కూల్ ఈ మధ్యన కొంచెం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగి ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను. నేను హైదరాబాద్ ఆర్టీ ఆఫీస్లోనూ ఆఫీస్ పెట్టుకున్నాను. యాక్చువల్ ఏంటంటే ఇంకోటి నేను స్వయంగా ఒక వెహికల్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసుకున్నాను ఓన్గా. ఇప్పుడు ఒక ఖర్చులు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక చిన్న తిప్పి చేశాను నేను ఓన్గా. ఒక ట్రక్ వెహికల్, ఇంకోటి బైక్ 2 తయారు చేసుకొని సొంతగా తయారు చేసుకొని తిరుగుతున్నాను. అంతే. అయితే మేమంతా
మేమందరం మీకు గురువులు అయితే ఆయన మా గురువు అన్నమాట. ఎందుకంటే డ్రైవింగ్ స్కూల్ పెట్టి మేము కూడా డ్రైవింగ్ స్కూల్ పోయినాము, కాకపోతే పర్ఫెక్ట్ డ్రైవర్ కాదు మేము. అయినప్పటికీ అప్పటికి కూడా ఒకటి బైక్ తయారు చేసింది సుపేటిలో, చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా అట్లాంటి ఇన్వెన్షన్స్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈయనకు సంబంధించిన ఈటీవీ లోపల ఈ తరం సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ఈటీవీ లోపల కూడా ఈయనకు సపరేట్ ఒక ఆర్టికల్ ఒక ప్రోగ్రామ్ అనేది ఒక వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ లోపల రైతులకు ఉపయోగపడేటటువంటి ట్రక్కులు అవన్నీ యూజ్ చేసి స్ఫూర్తిదాయకంగా ఉన్నారని చెప్పేసి రావడం జరిగింది. అది కూడా గ్రూప్ లో షేర్ చేస్తాం, చూడండి. ఓకేనా? రైట్. సో ఇట్లాంటి జ్ఞానిముత్యాలు ఇంకా చాలా మంది ఉన్నారు దాచాం లోపల. ఓకే రైట్. నెక్స్ట్ అదే ఫస్ట్ బెంచ్ నుంచి ఇంకే సిట్లింగ్ ఇంతకుముందు మిస్ అయ్యారు. ఇప్పుడు మీరు స్టూడెంట్ గా నెక్స్ట్ కూడా మాట్లాడుకోవచ్చు. అందరు కూడా తర్వాత ఇంకొకటి మీరు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ గా ఉంది. ఎందుకంటే అందరూ కూడా అన్ని రావు మనం. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అన్నిట్లో నిష్ణాతులు అయినా కాలేదు కదా. కాబట్టి ఎవరికి ప్రాప్తం ఉంటే అదే వస్తుంది అని వ్యవసాయమో లేకపోతే అని చెప్పుకోవడానికి చిన్న ముడుచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరం ఫ్రెండ్స్ అంతే. మేము కూడా మీకు బాగోపోవడానికి వచ్చిన మేము కూడా ఇప్పుడు మనకు టీచర్స్ కావాలని అనుకొని మాట్లాడండి. చిన్న పెద్దగా ఏం లేదు, వ్యవసాయం కావాల్సిన అవసరం లేదు. అంత పెద్దోళ్ళే, మీరే మాకు చెప్పాలి. రైట్. నెక్స్ట్ వరకు ఉన్నాము. 7 బ్యాచ్లు పోయినాయి. 6 బ్యాచ్లది గెట్ టుగెదర్ అయింది. ఇది 6వ బ్యాచ్. ఇంకొక బ్యాచ్ మిగిలింది. రేణుక మీనా వాళ్ళ బ్యాచ్ అనుకుంటా బహుశా. అయితే ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది. ఇప్పుడు మీరు అందరూ కూడా మెమరబుల్గా ఉండడానికి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిండ్రు. సరే అందరు కూడా షేర్ చేసుకుంటారు బాగా. అయితే మమ్మల్ని కూడా కలుపుతారు కదా, ఆ గ్రూప్ పెడితేనే ఆ గ్రూప్లో మనం కలుపుతలేదు. అందరి నంబర్ పర్సనల్గా తీసుకోలేము కదా. ఇప్పుడు ఆయన పాపం ఆడున్నాడు, నేను ఏదో మార్కాడికి పోయినా అని నా స్టూడెంట్ నన్ను అనుకుందామంటే నా నంబర్ దొరుకుతుంది. అప్పటికల్లా మా మెమరీ కూడా పని చేయదు. ఎందుకంటే జాంగీర్ ఫోన్ చేసి జాంగీర్ ఫోన్ లేకూడదు, అప్పుడు ఆయన ఏమనుకుంటాడు. అందుకోసం ఏం చేయాలంటే గ్రూప్ క్రియేట్ చేసి అంత మమ్మల్ని కలపండి. మరీ అంత అవి ఇవి మాట్లాడే ఏమి ఉంటాయి కదా. కాబట్టి ఆ పని చేయండి బ్యాచ్. మీరు ఏం మాట్లాడాలని గ్రూప్ లో కూడా, ఇప్పుడు ఉన్న గ్రూప్ లో కూడా. సరే నెక్స్ట్ ఎవరైనా ఇంకా స్వచ్ఛందంగా తొందరగా వచ్చేసేయాలి. నరసింహారెడ్డి గారు అంటారు, వచ్చేసేయాలి తొందరగా, టైం లేదు. అది దోస్తులు అనుకోండి. ఇక అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముందుగా నా పేరు జి నరసింహారెడ్డి, నా విలేజ్ వచ్చేసి ఎన్జిఓ ప్రాణ మణూరు మండల్. నేను 3వ తరగతి నుంచి మైకోల్లోనే ఉండి 7వ తరగతి దాకా మైకోల్లో చదివి 8 నుంచి 10th వరకు మనలో చదివిన. ఆ తర్వాత 10th అయిపోయినాక ఇంటర్ డిగ్రీ జైరాబాద్ శ్రీవాణి జూనియర్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత MBA గడ్కేసర్ జైరాబాద్ హైదరాబాద్లో అడ్మిషన్ అయ్యి 1 సంవత్సరం చేసి వదిలిపెట్టి ఇక్కడనే విలేజ్కి వచ్చేసి ఆ వాతావరణం కలబడిపడి ఇక ముందుకు వెళ్ళలేకపోయినా. దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అగ్రికల్చర్ వ్యవసాయం. మా ఓన్ ల్యాండ్ వచ్చేసి 20 ఎకరాలు ఉంటుంది. మళ్ళీ దాంతో పాటు ఇంకొక 20 ఎకరాలు కౌలు చేశాను. ఇప్పుడు 20 ఎకరాలు సువరికి వేసేసి 20 ఎకరాలు లోపల 19 ఎకరాల ఆల్రెడీ ఇప్పుడు పత్తి వేసేసా. ఇంకొక ఎకరంన్నర సోయ పెట్టేస్తున్నా. ఇప్పుడు అలాగే పోయిన సంవత్సరం ఫర్టిలైజర్ కూడా మా విలేజ్లోనే ఓపెన్ చేశాను, అది కూడా రన్ చేస్తున్నా. పిల్లల మ్యారేజ్ అయ్యింది సార్.
2 కొడుకులు ఉన్నారు. 4 ఇయర్స్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంత అవకాశం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చేసి మాకు కూడా అందరికీ కలిపి మాట్లాడించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్ వాళ్ళకి మనం ఈరోజు అందరం గెట్ టుగెదర్ అని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాము, కానీ అది ఈరోజు కలిసింది. అయితే ప్రజెంట్ నేను వచ్చేసి సంగారెడ్డిలో ఉంటాను. కపిల్ చిట్స్లో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్గా చేస్తున్నా. పెళ్ళైంది, ఫ్యామిలీతో నాకు సంగారెడ్డిలో స్థిరపడిన. ప్రజెంట్ అయితే పిల్లలు నాకు 2 బాబులు 1 పాప, 3. నెక్స్ట్ ఎవరైనా వస్తారు? నెక్స్ట్ నగేష్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభ్యులకు చేసిన మరియు ఫ్రెండ్స్కి నా యొక్క నమస్కారం. నా పేరు నగేష్ కుమార్, మరి మధు విజయ్. నేను నా స్టడీ పరంగా 1st నుంచి 7th వరకు కనెక్ట్ పర్మిషన్ స్కూల్ చేశాను. తర్వాత 8th స్టాండర్డ్ నుంచి 10th వరకు డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు అనురాధ మెమోరియల్ డిగ్రీ చేశాను. అయితే తర్వాత బిఎడ్ ఎంఎన్ఆర్ కాలేజీ, తర్వాత ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ జాహ్నవి ప్రైవేట్ కాలేజీ చేయడం జరిగింది. ప్రజెంట్ నేను సీనియర్ సైంటిస్ట్గా ఎంఎస్ఎల్ ఫార్మా ఇండస్ట్రీలో చేయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ అందరూ ఇంకో పొజిషన్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. గత 20 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది అంటే చాలా చెప్పుకోదగ్గ విషయమే. అంటే మళ్ళీ ఫ్రెండ్స్ అసలు నాకు అమ్మాయిలా అసలు ఎవరే లేదు. అంటే అనురాధ శైలేజ తప్ప మిగతా వాళ్ళందరూ మర్చిపోయాను. ఇక మిగతా జ్ఞాపకాలు ఇలా నచ్చిన జ్ఞాపకాలు చూస్తే ఇవన్నీ ప్రోగ్రామ్ చేసుకుంటే కూడా చాలా థ్యాంక్ యూ సార్. చాలా సార్లతో కానీ ఫ్రెండ్స్తో కానీ అవి కూడా షేర్ చేసుకుంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ బొంబాయి తుకారాం వస్తున్నారు. ఈయన మనకు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంటారు, చాలా ఫేమస్. థ్యాంక్ యూ భయ్య. గురువులందరికీ నమస్కారం సార్. నాతోటి విద్యార్థులందరికీ నమస్కారం. నేను సికింద్రాబాద్లో ఉంటున్నాను సార్. కన్వెన్షన్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను. నాకు 1 బాబు. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్స్పెక్ట్ చేసిన నేను అసలు మీ నుంచి ఇంత హైప్ ఇచ్చిన తర్వాత నేను ముగిస్తాను అనుకోలేదు. నెక్స్ట్ మరి రెడీ ఉన్నది అలీబాయ్ వస్తుండు. అలీ ఏం దీనికి ఇబ్బంది పడడానికి ఏం లేదు. ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాము, ఫ్యామిలీ స్టేటస్ ఏంటంటే సరిపోతుంది కదా. మెమరీస్ పంచుకోండి, బెటర్గా ఉంటాను. ఇంకా అందరికీ నమస్కారం. నా పేరు ఎండి అబ్దుల్ అలీ, అందరూ అలీ కింద పిలుస్తారు. నేను నారాయణగఢ్లో ఒక 15 years నుంచి మొబైల్ షాప్ నడుపుతున్నాను. మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. హైదరాబాద్ రోడ్లు సార్. అది బెల్లాపూర్ మాది. గురుగారికి అందరికీ మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అదే మనం విద్యార్థులు అనలేము కానీ ఒకప్పటి విద్యార్థులందరికీ కలుసుకున్నందుకు థ్యాంక్స్. కానీ ఇంకా గర్ల్స్ అందరూ వస్తే బాగుంటుంది. ఏ ఫీల్డ్లో ఉన్నామని చాలా మంది ఎన్నుకుని మేము సాధించినాం, ఎందుకు రావాలి అనుకుని రాలేరంట సార్. గర్ల్స్ సార్ మేము 10th వరకు మ్యారేజ్ చేసుకున్నామంటే మన పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి కదా. వాళ్ళకి అప్పుడు చదువుకోవడానికి అవకాశం లేకుండొచ్చు, కొందరిని పంపించకపోవచ్చు. అట్లాంటివి మేము కలపాలన్నారంట. అట్లా ఏమనుకోకున్నా ఇప్పుడు ఏ బిల్లులు ఉన్నా ఏడున్నా నిజాయితీ ఉండి మనం కొందరు హెల్ప్ చేసే వాళ్ళలా ఉంటే చాలు, అంతే కదా. ఏదైనా సాధించవచ్చు అందరు. అది
ప్రతి ఒక్క వృత్తి అనేది కూడా గొప్పదే. మనం అనుకుంటే మనం ఒకరు లేకపోయినా ఇప్పుడు సరే సపోజ్ చిన్న పొజిషన్ ఉన్న మనమైనా ఒకరికి హెల్ప్ చేస్తాం కదా సార్, అది కూడా గొప్పదే. ఎందుకంటే ఎవరు కూడా ఫీల్ కావద్దు. మన పర్సనల్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మనం చదవలేకపోవచ్చు, మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఆడపిల్లలకైతే ఒకప్పుడు మీరు చాలా నడుచుకుంటూ వర్షంలో వాగులు అవి దాటికి వచ్చేవారు సార్. వాళ్ళకి ఇంకా 10th వరకు ఆపేసింది. అది వాళ్ళ ప్రాబ్లం కాదు, వాళ్ళ పేరెంట్స్ చదివించుకోవడం వల్ల వాళ్ళు అట్లా అంతే కదా సార్. కానీ నెక్స్ట్ కూడా మీ పిల్లలకి మంచి అనిపించి మంచి పొజిషన్ ఉంచండి. మనం సాధించలేని వాళ్ళు చూసుకోవాలి. చెప్తే సార్ నేను ఇంకా చాలా సాధించాలన్నాను కోరికుంటే సంఖ్య పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను సాధించలేదు. కనీసం నేను పీజీ కూడా చేయలేకపోయినా సార్, నాకు అదే బాధ. లైఫ్లో ఎప్పుడైనా నాకు పీజీ కూడా చదువుకు వయసుతో సంబంధం లేదు, చివరి శ్వాస వరకు కూడా చదవచ్చు. మనకు కోరికుంటే ఎవరు ఆపలేదు. లేకపోతే డిస్టెన్స్ మోస్తున్నాయి, బ్రహ్మాండమైన మెటీరియల్ దొరుకుతున్నాయి. భగవంత్ సార్ గారు మ్యాథ్స్ ఏం కాదు. అంటే నేను చేసిన సర్కారీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మధ్య ఆపేసాను, అదే నా బాధ. అయినా సరే కానీ నేను ఏమైందంటే నేను ఒక టీచర్గా పనిచేయాలని ఏదో ఒకటి మా ఫ్యామిలీ నుంచి పోరాడి మరి ఏదో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. చేయకుండా కానీ నేను చేస్తున్నా సార్, వద్దని చెప్పిన కానీ చేయాలని ఆశ. థ్యాంక్ యూ. ఏ వృత్తి అనేది తక్కువ చిన్నది పెద్దది అనేది ఏముండదు. మనం నిజాయితీగా చేసినప్పుడు ఏదైనా గొప్పదే. అందులో మరి మీరు సాధించాలనుకున్నది ఫ్యూచర్లో కూడా సాధించాలని పూర్తి నమ్మకం ఉంది మాకు. నెక్స్ట్ అనుసూయ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి వస్తున్నారు. రండి, మీ పేరు, మీరు ఏం చేస్తున్నారో చెప్తే సరిపోతుంది. హలో సార్ నమస్తే. హలో హలో సార్ నమస్తే. ప్రజెంట్ అయితే నేను ఎక్కడికైనా ముందుగా 2 పిల్లలు, పాప 10th అయిపోయింది, బాబు 8th క్లాస్. ఆర్మీ రిలేటెడ్ ప్రజెంట్ కానిస్టేబుల్ చేస్తున్నాను. చేస్తాడని సార్ని ఆహ్వానిస్తున్నాను. ఇంత పూర్వం నా తోటి ఉపాధ్యాయులు, అదేవిధంగా ఇంతకు పూర్వపు నా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు 2005-6 బ్యాచ్ అందరికీ కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం, అదేవిధంగా శుభాకాంక్షలు. నేను మాట్లాడేది పెద్దగా లేదు, ఎందుకంటే అప్పుడే మాట్లాడిన సార్ ఉన్నప్పుడు ఇప్పుడు పెద్దగా మీరే మాట్లాడుతారు కదా బాగా. అంటే అప్పుడు మాకు సొయ్యి లేకుండా సో ఇప్పుడు కొంచెం మెచ్యూర్ అయింది అనుకుంటున్నాం, అయినాము కొంచెం, అందుకని వినడానికి ఇప్పుడు కొంచెం వచ్చింది సార్. ఇప్పుడు సొయ్యి రాకపోతే బాగుంటుంది. జయంగిర పదాన్ని గుర్తుపెట్టుకుని సరే. గత ఇంచుమించుగా 20 నెల రోజుల నుంచి లేదా 2-3 సంవత్సరాల నుంచి వెలువల వస్తున్నటువంటి ఈ పూర్వ ఆత్మీయ సమ్మేళనము, మీ భావోద్రేకాలు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాం. వాస్తవం చెప్పాలంటే కంటిన్యూస్ మేము ఈ వారం ఏది పోయిన వారం నెక్స్ట్ వారం ఉందా మళ్ళీ ఒకటి ఇట్లా కంటిన్యూస్గా బయట కూడా దోస్తులతో ఎవరితో మాట్లాడినా అంటే మీకు ఇంతగానో ఉందా మనూరులా అంటారు. అంటే మా బేసే మనూరు, అది మన ఊరు, అది మా ఊరు, అది అంటాం. ఇక ఆదిత్య సిస్టమ్ సినిమా చూసుంటాం మీరు, అందులో టైం మిషన్ ఉంటుంది. ఆ టైం మిషన్లో తీసుకుపోతాం మన బ్యాగ్, ఇది కూడా 20 సంవత్సరాల క్రితం వెనక్కి తీసుకుపోయారు. ఆ ఫేసులు అన్నీ అంతే ఉన్నాయి. కొద్దిగా కొంతమంది రెగ్యులర్ టచ్ ఉన్నారు, వాళ్ళు గుర్తున్నారు. కొంతమంది మాత్రం గర్ల్స్ అయినా మీరు బాయ్స్ అయినా, మీకు గర్ల్స్ బాయ్స్ మాకు ఇప్పటికి కూడా మీరు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్నట్టు. మీరు ఎంత పెద్ద ఎదిగినా ఏం చేసినా మా పిల్లలే మీరు ఎంతైనా. 20 సంవత్సరాల క్రితం చిన్నగా సిద్ధలింగం చిన్న ఉంటాడు ఆయన వచ్చినప్పుడు. అప్పటికి నాకు 2002 ఫస్ట్ జాబ్ అక్కడనే మనూరే. క్యాంపస్ బిఎడ్ అయిపోయింది, ఎంఎస్సీ చేసిన, బిఎడ్ చేసేసి 2002లో జాబ్ వచ్చింది. జాబ్ రాగానే మనూరు ఆఫ్ చేసుకున్నాం. ఫస్ట్ డే వచ్చిన స్కూల్ అప్పుడే మీరు 7th క్లాస్లో ఉన్నారు మీరు అందరు. నేను వచ్చిన టైంకి అపాయింట్మెంట్ అయినప్పుడు దసరాకు వచ్చిన నేను, అందరు మీరు 7th క్లాస్లో ఉన్నారు. తర్వాత 7th క్లాస్ పోగానే నాకు తెలిసి 7th మ్యాథ్స్ చెప్తుంటే అనుకుంటాను, మ్యాథ్స్ చెప్పండి సార్ అంటే నేను మ్యాథ్స్ స్టార్ట్ చేసిన మీకు చిన్నగా.
నాకు గుర్తుంది మనూరు ఒక టీం ఉంటుండే, జయవీరు, విజయ్, మల్లికార్జును, నారాయణ, ఇదొక బ్యాచ్. తర్వాత బెల్లాపూర్ ఒక బ్యాచ్ ఉంటుండే. వాళ్ళు 8లో వచ్చిర్రా 7th వచ్చిర్రు. 8లో వచ్చిన బ్యాచ్ సదానంద రెడ్డి, నరసింహారెడ్డి, వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉంటుండే 5-6 మంది. వాళ్ళ గ్రూప్ బాగా చదువుతుంది, వీళ్ళు కూడా బాగా చదువుతుంది. మొత్తం నిజం చెప్పాలంటే మేము అనుభవించిన మొత్తం బ్యాచ్లలో మంచి బ్యాచ్. చదివేదాని విషయంలో మాత్రం మేము కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తున్న బ్యాచ్. బాగుంటుంది టీమ్స్ అన్ని కూడా కరెక్ట్గా చదవడంలో తౌసీఫ్ వీళ్ళందరూ ఒక పర్ఫెక్ట్ బ్యాచ్. 8కి వచ్చిరు వాళ్ళందరూ, కొంతమంది వచ్చి చేయదు. అట్లా ఆ విధంగా నాకు ఇంకా మెమొరబుల్గా ఉన్నారు. ఎప్పుడు గుర్తు చేసుకుంటాం ఇక ఈ పిల్లలు అది సార్లు కలిసినా కూడా ఈ పిల్లలు ఇట్లా అని చెప్పేసి ఒక్కొక్కరు మంచి సెటిల్ చూస్తుంటే విజయ్ కానీ శైలజ కానీ మాకు గుర్తుంది 8th క్లాస్ ఉన్నప్పుడు ఆమె ఒకసారి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినప్పుడు నేను 7లో కూడా గ్రూప్ 1 పేపర్ తెప్పించి చూపెట్టినాను చేస్తుందా మ్యాథ్స్ మొత్తం చేసింది తెలుసా 8th క్లాస్ ఉన్నప్పుడే. అంత నేను చాలా ఊహించిన ఎక్కడికో పోతుంది మస్తు. ఎందుకంటే బాగా గుర్తుంది చెల్లె విషయంలో. నాకు 10th క్లాస్లో అందరు చూసి రాస్తారు, విజయం చెప్పాలంటే చిట్టి గిట్టి అన్ని నడుస్తుండే. అయితే నేను ప్రతి బ్యాచ్ ఒక పిల్లను పెట్టుకుంటుండే, ఈ చూడకుండా రాయాలి, రాసిన మ్యాథ్స్ మార్క్స్ వస్తాయి అని అనుకుంటుంటే. శైలజ ఉంది ఆ బ్యాచ్ లో 92 అనుకుంటా నీకు వచ్చిన మార్క్స్, టాప్ మార్క్స్ ఇప్పటి వరకు నాకు. అంటే ఆ మార్క్స్ వస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. నేను చెప్పిన ఈ మార్క్స్ వచ్చినాయి, మిగతా అన్ని కూడా తెలుసు మార్కులు ఎట్లా వస్తాయని. ఆ తర్వాత తౌసీఫ్ కూడా నేను బాగా ఊహిస్తుండే. తౌసీఫ్ కూడా మ్యాథ్స్ బాగా పర్ఫెక్ట్ చేస్తుండే. 10th క్లాస్ వరకు కూడా ఒక మంచి, అందరు కూడా పర్వాలేదు మంచి బ్యాచ్. మీరు అందరు కూడా ఈ తుకారాం వీళ్ళందరూ చూస్తుంటారు. మీరు అనుకుంటారు మేము మంచి పొజిషన్ లేకుండా, అందరూ మంచి పొజిషనే. మీరు ఎట్లున్నా మా పిల్లలే, మీరు ఏం పని చేసినా కూడా మా స్టూడెంట్సే. ఆ విధంగా మళ్ళీ సాయంత్రం అయితే వాలీబాల్ ఆడుకుంటే ఇది ఒకటి. శ్రీనివాస్ ఉండాలి కంపల్సరీ, వాళ్ళు ముందర లిఫ్టర్ ఉండాలి. శ్రీనివాస్ మల్లికార్జున్ ఉండాలి. మల్లికార్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. సైలెంట్ ఉండి ఎంతో వైలెంట్ సృష్టించిండు ఆయన. ఒక ఇస్రో సైంటిస్ట్ కావడం అంటే మజా కాదు. ఒక్కొక్కరు కూడా మేము కొన్ని గుర్తుపట్టకపోవచ్చు, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా వాళ్ళే కదా, 20 years కదా. మీరు అసలు నిజం చెప్పాలంటే మీరు ఇవి మెమోరీలు ఇచ్చినప్పుడే వాళ్ళ పేరు రాషో చేసో పెట్టేది ఇట్లా. అంటే గుర్తుపెట్టడానికి పలానా పేరు సార్, పలానా పేరు అంటే గుర్తుంటుంది వాస్తవంగా 20 years తర్వాత. అంటే ఇంకోటి మీరు మాకు గుర్తుపడతాం ఎప్పుడైనా, మేము మీకు గుర్తుపడలేము. ఎందుకంటే ఎన్నో బ్యాచ్లు పోతుంటాయి కదా. 20 ఏళ్ళు అంటే ఎన్ని బ్యాచ్లు ఉంటాయి? 20 బ్యాచ్లు, ఎంతమంది పిల్లలు వాళ్ళంతా కొద్దిగా ముఖాలు కూడా చేంజ్ అయిపోయి అయినా గుర్తు పెట్టుకున్నాం మేము. ఇంకా గ్రేట్ అయిపోయింది నిజం చెప్పాలంటే. అట్లా ఆ విధంగా గడిచిపోయింది. గడిచిన కాలం అంతా కూడా మంచిదే. ముందు కూడా మంచిగా ఉండాలి. ఇంకోటి ఫిజికల్ హెల్త్ మీద కూడా దృష్టి పెట్టండి. ఒక్కొక్కరు ఫోటోలు దిగుతుంటే ఇట్లా దూరం దాచుకుంటుంటారు లోపలికి ఏకంగా. ఎందుకంటే ఏమున్నా ఆరోగ్యం మహాభాగ్యం కాబట్టి కొంచెం మీరు చెప్పేంత స్థితిలో లేదు. 35+ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు యూత్ అయిపోయి మెల్లగా వస్తున్నారు. ఇక పెద్ద మనుషుల సైడ్ వస్తున్నారు మెల్లగా. సరే సంతోషం. ఇంకా చిరకాలంగా ఉండాలి. మీ పిల్లలకు కూడా మంచి అలవాటు నేర్పండి. అప్పట్లో ఎలాంటి లేకుండే, మీకు తెలుసు ఫోన్ లేదు మీరు ఉన్నప్పుడు, మీకు గుర్తుందో లేదు. మీ ఎంజాయ్మెంట్ నిజం చెప్పాలంటే మంచి అదృష్టవంతులు మీరైనా మేమైనా. సమాజంలో ఎంత మంచి గడిపేది తెలుసా మనం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మన ఎంటర్టైన్మెంట్ అంతా ఈ ఫోన్ ప్రపంచం కాదు. ఇప్పుడు మొత్తం ఫోన్ లాగేసుకుంది మన ప్రపంచం అంతా. ప్రతి ఒక్క పిల్లైనా, మా పిల్లలైనా మీ పిల్లలైనా ఫోనే ప్రపంచం. అది లేకపోతే బతకలేరు. ఆ ఫిజికల్ ఎంటర్టైన్మెంట్ ఉండదు. మీరు ఎంత ఆటలాడుతుర్రి, పాటలు పాడుతుర్రి, బయట తిరుగుతుర్రి, చిన్న వాటికి ఎంజాయ్మెంట్ చేస్తుంది. ఈరోజు ఫుడ్ తిన్నాం, అలాంటి ఫుడ్ తిన్నాం మనం. ఏదో ఏది తిన్నా ఫుడ్ ఆనందంగా ఉంటుండే. మీరు నిజం చెప్పాలంటే తినప్పుడు వస్తారు ఒక్కొక్క పిల్లలు ఎంతో దూరం నుంచి. 13 హ్యాబిటెంట్స్ పిల్లలు వస్తుంది తెలుసా మీరు అందరూ. అంటే ఎక్కడి నుంచో మాయకోట నుంచి, ఎలువై నుంచి, ఎంజూగుట్రాల నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తుంది. తినప్పుడు వస్తుంది పొద్దునకుండా. ఇప్పుడు చూడండి మారుతుంది. టిఫిన్ కూడా పెడతారు స్కూళ్ళల్లో. అప్పుడు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్ ఎట్లా ఉందంటే అంతా సమాజం అంతా చదువుతుంది, అన్ని రకాల పిల్లలు వస్తుంది. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, చూస్తుంటే అట్లాంటి వాతావరణం లేదు, పిల్లలు లేరు. మనకు ఎందుకు పాడైతుందో అర్థమైతలేదు. కానీ వాట్సాప్లో ఇవన్నీ కూడా లేని ప్రపంచం. లైఫ్ను మీరు బాగా ఎంజాయ్ చేసి, నిజానికి బాల్యాన్ని ఎంజాయ్ చేసింది. బాల్యం ఇప్పుడు పిల్లలు ఎంజాయ్ చేయనిస్తలేదు మనం. 8th క్లాస్ 6th క్లాస్ నుంచే చదవండి చదవండి చదవండి, చదువు లేకపోతే జీవితం లేనట్టు తయారు చేసినాం. ఇప్పుడు చదవడబ్బా ఏమైతే భక్తులేడా, చదువు లేకపోతే జీవితం లేదు అనేటటువంటి నేనైతే అక్సెప్ట్ చేయను. చదివే జీవితం కాదు, చదవని తెలివి కోసం ఉపయోగపడుతుంది. ఆ తెలివిని ఉపయోగించి ఏ పనైనా చేయొచ్చు. ప్రతి ఒక్కరు సమానమే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. ఏ పనైనా కరెక్టే, వాళ్ళ స్కిల్ అందులో నిజాయితీగా ఉంటే సరిపోతుంది. కొన్ని ఈ మధ్యలో ఇన్సిడెంట్ జరుగుతున్నాయి, మనం కూడా చెప్పిన దాంట్లో ఒకట మన స్కూల్ తరఫు నుంచి. అట్లాంటివి జరగద్దు. అట్లాంటివి కూడా మనం ఎట్లుండాలంటే, మనూరు అంటే ఒక బ్రాండ్. మనూరు స్కూల్ పిల్లలు అంటే ఎక్కడైనా సరే అరే మనూరు స్కూల్ పిల్లలు మీరు అన్నట్టు అట్లాంటి పేరు తీసుకురావాలి. మీరు ఆ పేరు వచ్చినప్పుడు మాకైతే 2-3 రోజులు బాధ అనిపించింది. బాగా అరే మనూరు పిల్లల, మా పిల్లల అని చెప్పేసి బాధతో ఉంటాం. అట్లుండదు. ఎక్కడైనా సరే మనూరు పిల్లలు అంటే మనూరు పిల్లలాగానే ఉండాలి. అలాంటి బ్రాండ్ సృష్టించాలి మీరంతా. నెక్స్ట్ ఏంటి మీకు చేయబోయేది మీ పిల్లలకు.
ఒక మంచి సంస్కారం ఇవ్వండి మీ పిల్లలందరూ కూడా. ఈ మెమొరబుల్ గుర్తు చేయండి. అప్పుడప్పుడు వచ్చి ఎవరైనా కలుస్తుంటారు, వచ్చి ఈసారి వాళ్ళ పిల్లలకు పరిచయం చేస్తారు, బాగుంది మా సార్ మ్యాథ్స్ సార్ అంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే బాహుబలిలా ప్రభాస్ అనుకున్నట్టు నేను ఎవరిని అన్నట్టు చూసుకుంటాం మేము కూడా. అరే ఇంతమంది పిల్లలు ఉన్నారా మా వైపు, సెలబ్రిటీ వద్ద చాలా బాగున్నట్టు ఎగ్జామ్లు వైభవం చూస్తున్నాం, ఎంత అనిపిస్తుంటుంది, ఎంత అనుభవిస్తుంటుంది. అది రాదు తెలుసా, ఎన్ని డబ్బులు ఇచ్చినా మాకు ఉంది కొద్ది గొప్ప సెలబ్రిటీ మేమంతా. ఇంతమంది మాకు సార్ సార్ మా సార్ అంటారు కదా, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. మీరు కూడా ఇక్కడనే చిరునవ్వులు ఎప్పుడు ఉండాలి లైఫ్లో. ఇంకొకటి చిన్న సజెషన్ ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఏదైనా ఆర్థిక సాయం ఏముంటే ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే తలా ఒక చిన్న చేతులు ఇస్తే. ఈ మధ్యలో చూసిన ఉత్తరప్రదేశ్లో ఒక టీచర్ గ్రూప్ ఉంది, ఏదైనా జరగంగానే 16 రూపాయలు ఇస్తారట వాళ్ళందరూ. సమ్ ల్యాక్స్ అవుతాయి, 50 లక్షలు 60 లక్షలు అవుతాయి, అవన్నీ వాళ్ళకి సాయం చేస్తారు వాళ్ళకి ఏదైనా సరే. అలాంటిది చిన్నప్పటి నుంచి ఐక్యమత్యమే బలం అన్నట్టు, మీరు కలిసి ఉంటే కలుసుకుంటాం అన్నట్టు మీరు అందరూ కూడా ఒక యూనిటీగా ఏదో ఈ వచ్చినాము చిన్నాము అని పోకుండా ఒకరికొకరు సాయం చేసుకోండి. మీరు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉంటారు. ఇంకా నరసింహారెడ్డి వ్యవసాయ రంగంలో ఉన్నాడు, కౌశిక్ ఇంకొక రంగంలో ఉంటాడు, జహంగీర్ ఇంకొక రంగంలో ఉంటాడు, సిద్ధలింగం ఇంకొక రంగంలో ఉంటాడు. ప్రతి ఒక్కరిని వినియోగించుకోవాలి. భేషజాలు ఈగోలు అవన్నీ పక్కన పెట్టేసి రాదు. మన నెట్వర్క్ అట్లా ఉండాలన్నమాట. ఫోన్ చేస్తే పని అయిపోవాలి. ఇప్పుడు మీరు అంతా స్టూడెంట్స్ మేము అవసరం ఉందనుకోండి, ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే అదే ఎప్పుడు మేము గొప్పగా ఏదైనా సరే మా స్టూడెంట్స్ అంటే ఏదైనా ఒక కానిస్టేబుల్ ఫోన్ చేస్తాం పలానా ఏదైనా అట్లాంటి నెట్వర్క్ మీరు కూడా పెంచుకోవాలి. ఆ నెట్వర్క్ అనేది మనం పైకి పోవడానికి మన సక్సెస్కు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ పిల్లలకు కూడా అదే చెప్పండి. ఒక ఫోన్ దూరం పెట్టేసి మంచి చదువుకొని మంచి మార్గంలో నడిచేటట్టుగా మీరందరూ అనుకుంటున్నారు. ఇంకా చాలా మెమొరబుల్ ఉన్నాయి, అవన్నీ గుర్తుకు రాకపోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి సాధిస్తూ. మీరు ఎవరైనా మా పిల్లలే. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం. యాక్చువల్లీ సార్ ఏంటిదంటే మనందరికీ మ్యాథ్స్ చెప్పారు, అందరికి గుర్తు. ఐ థింక్ 9th or 10th లోపల సోషల్ సార్ లేకపోవడం వల్ల సోషల్ కూడా చెప్పారు. సో మ్యాథ్స్లో అన్ని దెబ్బలు తినలేదు, కానీ సోషల్లో మాత్రం ఇప్పటికి అందరికీ గుర్తు, చాలా గట్టి దెబ్బలు తిన్నారు. ఓకేనా? సో అది ఒకటి మాకు బాగా సార్ రిటైర్మెంట్ తర్వాత సార్ అదే ఐ థింక్ 9th or 10th. అయితే మీకు ఒక విషయం ఏంటంటే 2003లో 2002లో మేము వచ్చిన తర్వాత 3లో హిందీ సార్ లేడు, హెడ్ మాస్టర్ సార్ లేడు, సోషల్ సార్ లేడు, ఒక సార్లందరూ పీటీ సార్ లేడు. ఇంతమందిలో 4-5 మంది పనిచేస్తుంటే మీరేమో 400 మంది, మేమేమో 4 ఇప్పుడు ఒకసారి స్కూల్ టీచర్గా పనిచేస్తే అర్థమవుతుంది అది ఎంత కష్టం ఉంటుంది అని. పొద్దు నుంచి సాయంత్రం దాకా కావాలి, మళ్ళీ పాఠాలు చెప్పాలి. ఇట్లా ఉంటుండే ఆ పరిస్థితి. అప్పటికైనా ఎంజాయ్ చేసినాం లేదు మేము. ఇప్పుడు అబ్బా తరం వస్తుందేమో ఇదేదో లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్కూల్ పోకపోతే ఏదో కోరుకున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుండే మాకు, స్కూల్కి వస్తేనే ఆనందం అనిపిస్తుండే. థ్యాంక్ యూ సార్. అంటే అది మాకు ఒక బాగా గట్టి మెమరీ సార్, అన్నిట్లో ఉన్న మెమరీలోకి వెళ్ళా అదొక గట్టి మెమరీ. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ తరపు నుండి ఇంకా ఎవరైనా స్వచ్ఛందంగా ప్లీజ్. మడూరు వేదికను అలంకరించి అందరికీ, మా స్టూడెంట్స్కి, సార్లకు అందరికీ నమస్కారం. ప్రజెంట్ ఇప్పుడు నేను టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. సామ్సంగ్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. టీవీ, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్లు రిపేర్ కానీ అట్లా ఏదైనా కూడా హోమ్ సర్వీస్ ఉంటుంది, ఇంటికి పోయి వర్క్ చేస్తాం. నా దగ్గర కూడా 3-4 పిల్లలు పనిచేస్తారు. 4 ఉపాధి కల్పించిన. ఇక్కడ నారాయణపేట లోకల్లోనే వర్క్ చేస్తాను. నారాయణపేట నుంచి జోగుపేట వరకు ఉంటుంది మన వర్క్. ఇక నేటి సమాజంలో మర్చిపోలేని ఏదంటే 9-10 తరగతుల జ్ఞాపకాలే మనం. అప్పుడు చదువు ఎంత మంచిగా ఉండే అంటే సార్లు ఎక్కడైనా దూరం ఉంటే కూడా మనం భయపడుతుంది. ఇప్పుడేమో సార్లు దగ్గర ఉంటే కూడా సార్ల పక్క కాలు వేసుకొని కూర్చున్నాడు పరిస్థితి. అంటే అప్పుడు బుద్ధి సార్లు కూడా నేర్పారు, ఇప్పుడు వాళ్ళు నేర్పలేరని కానీ ఇప్పుడు క్రమశిక్షణ నేర్పక కరెక్ట్. ఎవరికి మర్యాద ఇవ్వాలి, ఎవరికి మర్యాద ఇవ్వద్దు, ఇవన్నీ సార్లు మనకు అప్పుడు చాలా నేర్పారు. చాలా ఎంజాయ్ చేసాం మనము. చాలా మంది కూడా నేను గోడ మీద పేరు రాపించి మస్తు మంది పట్టించిన సార్లతో. చాలా మంది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు. కొద్దిసేపు అయితే క్లాస్ తీసుకుంటారు. సార్తో కూడా చాలా క్లోజ్ ఉంటుంది, మంచి మంచి షేర్ చేసుకున్నాం. మ్యాథ్స్కు భవన్ దాస్ అని సార్ కూడా మస్తు ఇది చేస్తుంటే అందరు సార్లు కూడా మనతోటి చాలా క్లోజ్ ఉంటుంది. మన దాంట్లో ఒకటి నరసింహుడు లేడు, ఇక మనకు జర బ్యాక్ బోన్ ఉంటుండే, అటు చనిపోయాడు మా ఊరే. అదొకటి బాధాకర విషయం. ఇంకా సరైనంత మంచిగా ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే మంచిగా ఉంటున్నాను, మంచిగా వర్క్ చేసుకొని ఒక 4 ఉపాధి కనిపించిన.
ఇట్లనే మీ దయతోని అందరి దయతోని మంచిగా ఉండాలి. మన గ్రామం లోపల అంటే మా వార్డు మెంబర్ గెలుపొందడం జరిగింది. సో థ్యాంక్ యూ కదా. అండ్ నెక్స్ట్ ఇంకా పక్కన సీరియల్ వచ్చేసేయాలి. ఇంకా పండది సార్ వాళ్ళు మళ్ళా త్వరగా వచ్చేసేయాలి. వచ్చినటువంటి గురువులకి నాకు నమస్కారాలు, అలాగే మిత్రులకు కూడా నమస్కారాలు. నా పేరు పాండ్రంగారెడ్డి, మాది ఊరు. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాను. అలాగే డ్రిప్ స్ప్రింక్లర్ డీలర్షిప్ అది కూడా చేస్తాను. నాతోటి చదువుకున్న విద్యార్థులందరినీ చూస్తుంటే, ఫ్రెండ్స్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ నా పేరు వచ్చేసి హనుమంతుచారి డౌర్. నేను గత 15 years నుంచి గోల్డ్ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. చదువు వచ్చేసి MA BA చేశాను. నాకు ఒక బాబు. ఈ లైన్ లో ఫ్రంట్ లైన్ కంప్లీట్ అయినట్టే కదా. సెకండ్ లైన్ లోపల యాసన అయిపోయాడు. పక్కన భద్రారెడ్డి నాతోటి ఫ్రెండ్స్ మరియు సార్ గారికి అందరికీ నమస్కారములు. మా విలేజ్ మైకోట్. నేను చేసే వరకు వ్యవసాయమే, మ్యారేజ్ కాలేదు. నమస్కారం. తోటి ఉపాధ్యాయులకు మీకు అందరికీ నమస్కారం. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న ఆచారం. ఇది చాలా ముఖ్యమైన సందర్భం. ఈ సందర్భంలో అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. నేనైతే ఒక్కరు కూడా గుర్తుపట్టలేదు. నేను రిటైర్మెంట్ అయినాక మీరు అందరూ వచ్చారు. కానీ ఎత్తున్నారు ఏమున్నారు కానీ నానైతే ఒక్కరికి కూడా గుర్తుపడ్డాను. మీతో సంబంధం లేదు నాకు. నేను కాలనీలో ఉంటా, బాజారా తిరిగా ఎక్కువ తిరుగుతుంటే, కానీ మీరు ఇంటికి వచ్చినప్పుడు నేను బయటికి పోతుంటే, మీరు ప్రయత్నం చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు నేను బయటికి పోతుంటే, అందుకోలేక చాలామంది గుర్తులేదు. అయినా కానీ మీరంతా సహోదరుతో నాకు మంచి మర్యాద చేసిండు, మంచి ఇది చేసిండు. ఇక అంతా పోతే నేను చెప్పేది ఏమంటే, మీరు అందరూ మీ పిల్లలతో మంచిగా బతుకుంటారు. మీ పిల్లల మంచి వాళ్ళకు సెల్ ఫోన్లు అవి అన్నీ ఇవ్వకుండా, అవి ఇస్తే మీ పిల్లలు ఖరాబ్ అవుతారు. ఇంకా పెద్దగా అయితే జర కంట్రోల్ ఉంచుకోండి. ఏ పిల్లగాడు మాత్రం ప్రేమతో పెంచితే పిల్లలు ఆగమాగం అవుతారు. ఇప్పుడు రేపు సమాజం బాగలేదు. ఈ సమాజంలో ఎన్ని విచిత్రమైన పనులు జరుగుతున్నాయంటే చెప్పని వశం అయితే లేదు. అంత విచిత్రమైన పనులు జరుగుతుంది. అందుకోసం మీ పిల్లలు పెద్దగా పెద్దగా అవుతారంటే కంట్రోల్ పెట్టుకోండి. అయితే మీ పిల్లలు మీ చేతులు ఉంటారు. ఒక్కడే కొడుకున్నాడు, ఇద్దరే కొడుకులు ఉన్నారు అని ప్రేమ చేయకుండా, ప్రేమ చేస్తారంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక నానుడు ఉన్నది, స్పర్మ స్పేట్ అది ఒకటి ఉన్నది. విద్యార్థులకు మాఫు చేస్తే కుట్టకుండా దండించకుంటే స్పేట్ రాడ్ స్పైన్ చైల్డ్. ఎప్పటికీ పిల్లలకు
స్పేర్ చేయకూడదు. స్పేర్ అంటే నెగ్లెక్ట్ చేయకూడదు, గారాబం చేయకూడదు. ఎప్పుడైతే గారాబం చేస్తారో మీరు మీ పిల్లలు స్టైల్ చేసినట్ట. అందుకొరికి మీ పిల్లలను బాగా చదివించుకోండి. అయినంత మటుకు మీరు అది పిల్లలకు ఆడపిల్లలకు చేయి చూస్తారు కొంతమంది. నువ్వు వస్తే ఇంటికి వస్తే ఏం చేస్తుందో మంచిగా ఉంటుందా కాదా అని అస్సలు చూస్తే నువ్వులో చేయాలి. ఇప్పుడు గుడ్లు తింటాడా, ఇప్పుడు సాగడాల్పడా, వాళ్ళే చేయాలి అని వాళ్ళు చేయరు. ఇంట్లో ఉన్నోళ్ళు చేస్తారు. కూడికాయలు పెట్టు, ఎడమకాయలు పెట్టు, కూడికాయలు పెట్టు. ఎడమకాయలు పెడితే ఏమవుతుంది, కూడికాయలు పెడితే ఏమవుతుంది? గుణం చక్కగా ఉండాలి కదా. ఎడమకాయలు పెడితే ఏమవుతుంది? ఎడమకాయలు కుడికాయలు ఒకటి. ఎడమ చేసి టైప్ చేస్తే ఎంత పక్షాన్ని అయితే చెప్పండి. ఎడమ చేయ ముఖ్యం మనకు. అది ఎంతో మంచి పని చేస్తుంది. నేను నైపుణ్యాలని వాసన వేసిపోతాం మనం. అది 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 పని చేయకపోతే వాసన వేసిపోతాం. కానీ దానికే ఈ బ్రాహ్మణులు దానికే హీనంగా చూస్తారు. ఎడమ చేయాలి, అదే ఎడమ చేతితో ఉంటాం, ఎడమ చేతితో చేయదు, ఎడమ చేతితో తీసుకోను. అవన్నీ ఇవన్నీ మూఢ నమ్మకాలు. ఈ నమ్మకాలకు మనం నమ్మకం. ఎప్పుడైతే మనం మూఢ నమ్మకాలు నమ్ముతారో అప్పుడు మీరు నాశనం అవుతారు. వాడు చెప్తాడు నీకు అంత బాగున్నది కానీ దీంట్లో జర ఫరక్ ఉన్నది, ఇలా జర ఫరక్ ఉన్నది, నేను చాలా బాగున్నది కానీ జర మూలలో ఫరక్ ఉన్నది. ఆ మూలం తీసి ఇక్కడ బంధు పెడితే బాగా అవుతుంది అంటే వాడు మూలం తీసి ఇక్కడ బంధు పెట్టినా కదా వాడు ఉన్నదంతా ఒడిసిపోతుంది, వాడు పరిగ్రాడ్ అవుతాడు. అసలు మూఢనమ్మకాలు బ్రాహ్మణుల మాటలు ఏడ చేయి చూపేకుండి, ఏడ చేయి చూపించుకోకుండా ఆ చిక్కలో ఊపుకుంటాడు. చిక్క పంచాంగం అసలు పంచాంగం నమ్మకూడదు. మీరు నమ్మేదంతా మీ ఆత్మబలం, మీ బలం, అంగబలం కాదు, ఆత్మబలం. సూర్యబలము చంద్రబలం కాదు మీకు కావాల్సింది బుద్ధి బలం. మీరు బుద్ధితో పని చేసుకుంటూ పోతే ఇక బాగుంటుంది. కానీ ఇంకా చాలాసేపు అయినది. మీరు అలా అలసిపోతున్నాను. నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకున్నా కానీ ఇక మీకు కూడా ఎక్కువ, నాకు కూడా ఎక్కువ పర్సన్ అవుతున్నది. అందుకని నేను ఇంతతో ముగించుకుంటూ ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏమైనా తప్పులు మాట్లాడితే మనం నాకు మన్నించాలి అని కోరుకుంటూ నిర్మించుకుంటుంది. విద్యార్థుల స్టూడెంట్కి నమస్కారాలు. మాది విలేజ్ మైకోడ్. నా పేరు కాశీనాథ్. నేను నారింగిలో వర్క్ చేస్తాను. ఆన్లైన్ అడ్మిన్స్ సార్ కూడా ఎన్నోసార్లు వచ్చాడు. కిషన్ సార్ కూడా మా ఊరే విలేజ్ మైకోడ్. గురువులకు అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ బదలుగా. నేను వ్యవసాయం చేస్తాను. నాకు ఒకటి గుర్తుంది, 8th క్లాస్లో నేను ఏదో తప్పు చేశాను. చేస్తే బాగుందా సార్ నా ఒక్కరి కాకుండా క్లాస్ మొత్తం శిక్ష తీసుకోండి. అది ఒకటి గుర్తుంది. ఏదో పేపర్స్ మ్యాథ్స్ పేపర్ అందించి అందరి క్లాస్ నా ఒక్కరి వల్ల అందరికీ ఇది అవుతుంది గుర్తుంది. అది ఒకటైతే గుర్తుంది నాకు ఇంతవరకు. అందరితో ముగిస్తున్నాను. విలేజ్ నేను అశోక్. మరి అప్పుడు జాబ్ చేస్తాను. మ్యారేజ్ అయింది. ఒక కొడుకు బిడ్డ. థ్యాంక్ యూ అశోక్ భాయ్. నెక్స్ట్ ఎవరున్నారు? తుకారం అయిపోయిందా? సంగారెడ్డి. నమస్కారం. నా పేరు వచ్చి సంగారెడ్డి, మైకోడ్ విలేజ్. 10th వరకు మామూలుగా చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేసి సంగారెడ్డి నాగార్జున జిల్లా, డిగ్రీ వచ్చేసి నాగార్జున డిగ్రీ కాలేజ్, డిగ్రీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత చదివితే ఓడం థ్యాంక్ యూ సంగన. నెక్స్ట్ పక్కన వాళ్ళు. నేను జరాబాలో ఉంటున్నా సార్. స్టేషనరీ ఉంటుంది.
కాలేజీలో అకౌంటెంట్గా పనిచేస్తాను. నాగేట్ జూనియర్ కాలేజీలో అకౌంటెంట్గా చేస్తాను. బయట అకౌంట్స్ కూడా రాస్తాను. స్టేషనరీ ఫ్యామిలీ మొత్తం 2009 నుంచి అక్కడే వర్క్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ భూమావకు జ్యోతికి సారి అందరూ ఇట్లా చేస్తారు. స్టేర్ అయిపోయింది 9th క్లాస్. ఆయన వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్ చేశారు. నా పేరు అనుషమ్మ. నా ఫ్రెండ్స్ అందరికి బాయ్స్ గర్ల్స్ అందరికి ఎవరు గుర్తుపట్టలేకపోతున్నాను, సారీ అందరికి. ప్రస్తుతం నా మ్యారేజ్ అయిపోయింది. ప్రస్తుతం గచ్చిబోలు టైలరింగ్ చేసుకుంటున్నాను. ఒక పాప ఒక బాబు. స్నేహితులందరికీ అందరూ చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సార్. నేను 4 years నుంచి వీళ్ళని గ్యాదర్ చేయడానికి చాలా ట్రై చేసిన, కానీ 1 year బ్యాక్ అందరినీ గ్యాదర్ చేయగలిగినాం. ఇది కష్టం అంటే శైలజ నేను ఇంతమంది 30 మెంబర్స్ని గ్యాదర్ చేస్తే ఇంతమంది వచ్చారు. గ్రూప్ 33 ఉండే, అయితే గ్రూప్లో 30 మెంబర్స్ యాడ్ అయ్యారు. కానీ రావడం మాత్రం ఒక్కొక్కరికి ఒక 50 times కాల్ చేసి ఉంటాను నేను. ఇంతమంది వచ్చారు. ఈ బాయ్స్లో జహాంగీరు, ప్రశాంత్, సదానంద్ రెడ్డి చాలా కష్టపడ్డారు. గర్ల్స్లో అయితే శైలజ నేను అందరినీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. ఈరోజు అందరినీ కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చేసుకుంటుంటే మాకు కూడా మా టీచర్స్ని 20 సంవత్సరాలు అయిపోయింది కదా, మేము కూడా కలవాలని చాలా ట్రై చేసాం. ఒకటి సందర్భంగా ఒకటి చెప్పాలి. విర్శెట్టి సార్ గారు అప్పుడు మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు టూర్కి వెళ్ళినాం శ్రీశైలం. అప్పుడు మాకు 6000 తక్కువ పడింది మేము వేసుకున్నది కాక. ఈరోజు నర్సులు మన మధ్యన లేడు, కానీ ఆయన ఒకటి అన్నారు సార్తోనే, మీకు రిటైర్మెంట్ అవుతుంది కదా సార్, 6000 మీరు ఏం చేసుకుంటారు మాకు వెళ్ళండి అంటే సార్ ఆ రోజు 6000 ఇచ్చిండు మాకు. అది సార్ మర్చిపోవచ్చు, కానీ మాకు గుర్తుంది. చాలా ఉన్నాయి సార్ వాళ్ళతో. ఇంకా వర్షం వస్తుంటే మేము కిటికీలకి బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతుండే అటు. చాలా సార్లు వెంకటరావు సార్ గారు చూసిండ్రు. నేను హెడ్ మాస్టర్ సార్ చెప్పండి వెళ్ళిపోండి అంటే సార్ కూడా ఒకసారి అన్న విషయం మేము మర్చిపోతుండే. హెడ్ మాస్టర్ సార్ వారికి భయపడుతుండే. సార్ నేనేం చెప్పలే మీరు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోతుండే. అట్లా చాలా సార్లు సారు మా బుక్స్ కూడా అందిస్తుండే కిటికీలో నుంచి, మేము వెళ్ళిపోతుండే. అప్పుడు వర్షం వస్తే సార్ నేను వెళ్ళిపోతామంటే హెల్ప్ చేస్తుండే చాలా సార్లు. అవన్నీ గుర్తొచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బాయిలు చాలా ఎట్లున్నారో తెలియదు, కానీ అమ్మాయిల జీవితాలు ఒకలా ఉండేవి సార్. చాలా ఒడిదొడుకులు ఉంటాయి. అన్ని దాటుకొని కూడా అందరూ ఎవరి ప్రొఫెషన్ల వాళ్ళు మంచిగా ఉన్నారు. ఒక మంచి సంస్కారం, చదువు రాలేదు పెద్దగా, అందరూ 10th ఆపేసారు చాలా మంది, కానీ సంస్కారం మాత్రం అందరికి వచ్చింది. అది మీ వల్లనే అని మేము గర్వంగా చెప్పుకుంటాం. మా సార్ వాళ్ళ వల్లనే మాకు ఇంత సంస్కారం ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటాం. నాకు మ్యారేజ్ అయింది. మా వారు వెంకటరెడ్డి వ్యవసాయం చేస్తాడు. మాది వికారాబాద్ డిస్ట్రిక్ట్ మోమిన్పేట మండల్ చక్రంపల్లి విలేజ్. మా 2 పిల్లలు ఉన్నారు. 4th క్లాస్ పాప, 3rd క్లాస్ బాబు. థ్యాంక్ యూ. చక్రంపల్లి సంగీత. మర్చిపోయినా సార్ టెన్షన్లో. ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. నా పేరైతే తౌసిఫ్ అండి, మీకు అందరూ తెలుసుకుంటుంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయ బృందానికి, నా తోటి మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా నేను గవర్నమెంట్ 7th వరకు కుటుంబులు చదువుకున్నా సార్. తర్వాత నాకు డైరెక్ట్ అక్కడ ఏం తెలియదు, అసలు నాకేం రాలేదు, అక్కడ ఏం తెలుసుకోలేదు. డైరెక్ట్ 8th రాగానే ఫస్ట్ రోజు ఒక 2-3 days బ్యాక్లో భగవంత సార్ ద్వారా తిర్యక్ రేఖ గురించి నాకు గుర్తుంది సార్. ఇంకా తిర్యక్ రేఖ 2 సమాంతర రేఖలను
ఒక రేఖ ఖండించుకోవాలి, తిరేక రేఖ. దానికి సార్ చెప్తే ఒక థర్మాకోల్ తీసుకొని షీట్ కట్ చేసుకొని దాన్ని వేస్తే తీసుకొచ్చి అంతర కోణాలు, ఏకాంతర కోణాలు, అభిముఖ కోణాలు చక్కగా వివరించుకున్నా. అదే నాకు ఇంతవరకు గుర్తుంది సార్. తర్వాత ఇంగ్లీష్లో బేసిక్గా నాకు ఏం రాకుండా ఇంగ్లీష్ అప్పుడు విశ్వాస సాధారణంగా చాలా నేర్చుకున్నప్పుడు ఆర్టికల్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అట్లాంటి చాలా గ్రామర్స్ ఇప్పుడు కూడా నాకు యూజ్ అయినాయి సార్. ఇప్పుడు మీకు చెప్పుకుంటా ఎక్కడ యూజ్ అయినాయని చెప్పేసి. తర్వాత వెంకటరావు సార్ ద్వారా బయాలజీ చదవకుండానే కొన్ని ఎగ్జామ్స్లో ఇప్పుడు నేను అటెంప్ట్ చేసిన అంటే నాకు గుర్తుకొచ్చే డైరెక్ట్ వెంకటరావు సార్. తర్వాత ఫిజిక్స్కి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు మన కిషన్ రావు సార్ ద్వారా కూడా అప్పుడు నేర్చుకున్నాను సార్. సోషల్, అప్పుడు సోషల్ అంటే నేను 8th 9th తర్వాత సార్ వెళ్ళిపోయారు. అప్పుడు సార్ ద్వారా అప్పుడు చెప్తుండే ప్రజాస్వామ్యం అని చెప్పేసి, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యం అని చెప్పేస్తుండే సార్. మొత్తం చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టాపిక్ కాకుండా మన జనరల్ టాపిక్ అన్నీ దిగిపోతుండే సార్. అప్పుడు అన్నీ చెప్పి 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 లాస్ట్కి వచ్చేసి ఇవన్నీ ఎందుకురా చెప్పంటే చదువుకునేకి ఉన్నాయి కానీ మనకి ఏం పనికి అని చెప్తుండే. చాలా హైలైట్ ఉంటుండే సార్. సార్ చెప్పినటువంటి ఇప్పుడు కూడా అవే మనం చదువుకోవడానికి ఉన్నాయి కానీ బయట ఎక్కడ కూడా అవి పనికి సార్. అట్లాంటివి మీరు చెప్పారు సార్. అది నా బేసిక్ వచ్చేసారు. ఎంటెక్ చేసిన సార్, కంటిన్యూస్గా సార్, ఎక్కడ గ్యాప్ లేదు నాకు. 8 నుండి 12 వరకు బీటెక్ కంప్లీట్ చేసుకున్నా సార్. తర్వాత 12, 14 బ్యాచ్లో గేట్ ద్వారా నేను షాదాన్ కాలేజ్లో ఎంటెక్ చేసుకున్నా సార్. ఎంటెక్ చేసుకున్నా సార్. తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆర్థిక పరిస్థితి బాగలేకుండే ఇంటికి వచ్చేసిన. తర్వాత మా అమ్మ అకౌంట్ కోసం బ్యాంక్ వచ్చింది సార్. యాక్చువల్గా అప్పుడు అంత బేసిక్గా మాన్యువల్ ఫామ్స్ రాస్తుంది. అప్పుడు నేను ఏం చేసిన అంటే నా కంప్యూటర్లో ఉన్న దాంతో నేను ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుని సార్ దగ్గర తీసుకెళ్ళి సార్ చూసి ఇదేంటి అని చెప్తే అకౌంట్ సార్ డైరెక్ట్ కొడితే వాళ్ళు రెఫరెన్స్ నెంబర్ కొడితే అకౌంట్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. అట్లాంటిది ఉంది అప్పుడు 2015లో 14 కంప్లీట్ అయిపోయి 15లో వెళ్ళిపోయినప్పుడు చూసి బాగుంది. అప్పుడు సార్ చెప్పి నాకు చాలా మీరు ఏం చేస్తారు ఇట్లా చేసుకున్నారు సార్ అంటే, సరే మాకు దగ్గర ఒక అవకాశం వేకెంట్ ఉంది ఇట్లా. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన అని చెప్పేసి అందరికి ప్రతి ఒక్కరికి ఖాతాలు ఉండాలని చెప్పేసి, ఎవరికి అందరికి ప్రతి ఒక్క సామాన్యునికి ఖాతాలు ఉండాలి, బ్యాంకులు ఓపెన్ చేయలేవు కాబట్టి మీకు ఒక సర్వీస్ పాయింట్ బిజినెస్ కరెస్పాండెంట్గా ఒక మన బ్రాంచ్ ఉంది, అది మీరు చేస్తా అంటే మీరు ఎట్లా చేయాలో అని చెప్పారు సార్. అది చెప్పి నేను తీసుకొని అక్కడ బిజినెస్ కరెస్పాండెంట్గా డైరెక్ట్ 15లో అలౌట్ అయ్యా సార్. స్టిల్ ఇప్పటి వరకు కూడా అక్కడే పనిచేస్తున్నా. మంచిగా బేసిక్గా ఖాతా కూడా చాలా ఓపెన్ చేసిన. సార్ అంటుండే ఏదైనా చేయండి, కమిట్మెంట్గా చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఏ వృత్తి అయినా ఏ రంగమైనా పర్ఫెక్ట్గా నమ్ముకొని చేయండి అని చెప్తుండే భగవంత్ సార్ అప్పుడు. సరే అది తర్వాత నేను అంతటితో ఊరుకోలేదు సార్. సార్ అంటుండే మనం ఎంతైనా కూడా చదువు ఎప్పుడు కూడా ఇదేవదని చెప్పేసి నేను 17, 18 మళ్ళా డైట్ ఎంట్రన్స్ రాసిన సార్. నాకు టీచర్ జాబ్ అంటే ఇష్టం ఉంది. ఎంట్రన్స్ రాస్తే నాకు అన్ని కోటనే ఫ్రీ సీట్ వచ్చింది సార్. ఫ్రీ సీట్ వస్తే నేను ఫస్ట్ స్లైడింగ్లో పెట్టుకున్నా కేతాకి సంగమేశ్వర్ అని చెప్పేసి నిరాశంలో ఉండే. అక్కడ పోయి పెట్టుకుంటే వచ్చింది. నేను పోయి అక్కడ మాట్లాడుతున్నా సార్. నేనైతే మరి రెగ్యులర్గా అయితే రాలేదు, ఇట్లా చేస్తున్నా, మీరు ఒప్పుకుంటే నేను చదువుకుంటానని నా పాస్ అయిపోయి మీరు ఒప్పుకుంటే నేను ఇక్కడ మీ దగ్గర జాయిన్ అవుతా, లేదంటే నేను తీసేసుకుంటా సార్, రెగ్యులర్గా అయితే రాలేను
అని చెప్తే అక్కడ రెగ్యులర్గా లేకుండా ఈ 2 ఇయర్స్ డైట్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్ 20 వరకు. తర్వాత 22లో టెట్ కూడా క్వాలిఫై అయినా సార్ 94 మార్కులతో. వితౌట్ కోచింగ్ సార్, డైరెక్ట్ ఒక 2 గంటలు కేటాయిస్తుంటే అది నా బేసిక్ నాలెడ్జ్ సార్. మీ నాలెడ్జ్ ఇక్కడ ఉన్నటువంటి జీవశాస్త్రం, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సైకాలజీ అంటే నాకు తెలియదు, రెగ్యులర్ వెళ్ళే చూడలే. సైకాలజీ బుక్ చూసుకున్నా సార్. ఇక నేను అనుకున్నా 4-5 సబ్జెక్టులు ఉంటాయి, ప్రతి సబ్జెక్టు ఒక 20-25 తెచ్చిపెడితే 100 ఈజీగా అవుతానా సార్. ఖచ్చితంగా 25 మార్కులు నేను మ్యాథ్స్లో తెచ్చుకొని టాప్గా తీసుకున్నా సార్. టెట్ కూడా క్వాలిఫై అయినా సార్. మొన్న త్రుటిలో డిఎస్సి రాసిన నాకు 48 మార్కులు వచ్చినాయి. టెట్ కలుపుకొని 12 కలుపుకుంటే ఒక 60 దగ్గరకు వచ్చిండే సార్. ఒక 4 మార్కులు వచ్చుంటే టీచర్ జాబ్ వచ్చేస్తుండే సార్. అది ప్రస్తుతం అయితే నేను చేస్తున్నటువంటి రంగంలో హ్యాపీగా ఉన్నా సార్, చాలా హ్యాపీగా ఉన్నా సార్. డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఇద్దరు సార్లు, తర్వాత మాకు పెద్ద మనిషిలాగా వీర్శెట్టి సార్. ఇప్పుడు వీర్శెట్టి సార్ వాళ్ళ కొడుకు కలిసి రాజశేఖర్ సార్ అని సార్. ఈ గట్టిగా అదే గట్టిగా ఈ మనూర్ స్కూల్ వాళ్ళు పెట్టడం ద్వారా మా నాయన వయసు ప్రతి గెట్ టుగెదర్ 2 సంవత్సరాలు పెరుగుతుందంట. చాలా సంతోషం. ఎందుకంటే అప్పుడు విద్యార్థులను ఇప్పుడు కలుసుకోవడము, ఏం చేస్తుందో తెలుసుకోవడము, అంటే రెగ్యులర్గా మన మనూరు మాయకోడు ఈ పిల్లలు మాకు చాలా మంది కలుస్తుంటారు. ఇక ఆడపిల్లలు అయితే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి చాలా తక్కువ. శైలజ వాళ్ళ తాత కూడా మాకు గురువు లాంటివాడే. మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. తర్వాత మా మౌనిక వీళ్ళందరూ కూడా చాలా 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 మంది పేరు తెలియదు కానీ బాగా. కాకపోతే సార్ చెప్పినట్లు ఏంటంటే ఇప్పుడు సమాజంలో పిల్లలందరూ ఒకరి ద్వారా ఒకరి డ్రగ్స్కి అలవాటు పడము, గంజాయి, దీని ద్వారా లైఫ్లు స్పైల్ అయిపోతున్నాయి. ఉన్న పిల్లలను గారాబం చేయకుండా, గారాబం చేయండి. ఎక్కడ చేయండి అంటే తినే దగ్గర చేయండి, చదువు దగ్గర, క్రమశిక్షణ దగ్గర చేయకండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా కొడుకుదే ఇప్పుడు ఇంతకుముందు కూడా చర్చకు వచ్చింది. అయితే మా 2 పిల్లలు కూడా సాఫ్ట్వేర్, కోడలు కూడా సాఫ్ట్వేరు, ఇంకొక అంతా 2 పిల్లలు, బిడ్డలు కూడా మ్యారేజ్ అయిపోయింది. అయితే చిన్న కొడుకు జనరల్గా ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా స్లిప్ కాబట్టుండే, అంటే రూట్ చేంజ్ కాబట్టుండే. అప్పుడు అది అన్ఎక్స్పెక్టెడ్గా అదృష్టమో ఏందో మా బావమతి శివుడు యాక్చువల్గా ఆ చెడు అలవాటు చూశాను. అంటే బీరు తాగడం అది వచ్చి తల్లికి చెప్పాడు. అంటే మా భార్య తల్లికి చెప్తే తల్లి అప్పుడు ఏమనలేదు. ఒక వారం రోజుల తర్వాత మెల్లగా క్లాస్ తీసుకున్నారు. నువ్వు అటువంటిది చేస్తే నేను ఇప్పుడే పైసలు దాకా చచ్చిపోతా, నీకు నేను కావాలన్నా నీకు అది కావాలంటే వాడు ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఈరోజు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉన్నాడు. అంటే నేను గుర్తించలేదు, అది మా భార్య గుర్తించి ఆ మనకి సెట్ చేసేసి. అట్లా తల్లిదండ్రులు ఎవరో ఒకరు గుర్తించి మనకు లక్షణాలు కనపడప్పుడే దాన్ని సెట్ చేసేస్తే వాళ్ళు మంచి మార్గం వెళ్ళిపోతారు. ఈ తెలివైన వాళ్ళే, ఎక్కువ తెలివైన వాళ్ళే రూట్ చేంజ్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. మామూలుగా ఉన్న వాళ్ళు మామూలుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, జీవనం కొనసాగిస్తారు. ఎక్కువ తెలివైన వాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎట్లాగో మంచి స్థాయిలో ఉన్నారు, ఏదో ఒక పని చేసుకుంటున్నారు. మీ పిల్లలకు కూడా మంచి స్థాయిలో తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తు చేస్తారని ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తుంది.